హలో అండి, వెల్కమ్ టు కళాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మైదా పిండితో బిస్కెట్స్ అండి. టీ టైంలోకి చాలా బాగుంటాయి. దీనికోసం నెయ్యిని వేడి చేసి పక్కన పెట్టేసుకోండి. దీనికోసం పాలు కూడా అవసరం అవుతాయండి. కాచి చల్లార్చి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక బౌల్లో 2 కప్పుల మైదా పిండి తీసుకొని అందులోకి 1 కప్పు వరకు మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమంలోకి ముందుగా మనం కాచిన నెయ్యిని ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చక్కగా మెదపండి పిండిని. సో వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. ఆ తర్వాత పాలని కూడా ఆ మిశ్రమంలో కాచి చల్లార్చిన పాలని కూడా అందులో వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోండి. అలా మిక్స్ చేసేసుకొని దానిని చపాతీ ముద్దలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పీట కోలా తీసేసుకొని ఆ మిశ్రమాన్ని చపాతీలాగా ఒత్తేసి వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. వీటిని కాగుతున్న నూనెలో విడివిడిగా వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి వాటిని డిష్ అవుట్ చేసుకోండి. చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.